హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మంగళవారం రోజుది. నిన్న చందన్నయ్య బర్త్డే అయింది కదా, అందరు విషెస్ చెప్పారు నిన్న పెట్టిన వీడియోలో కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడాను. అలాగే నిన్న నైట్ వెళ్ళేసి వచ్చేసరికి పిల్లలు స్కూల్ పంపించేసి స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి స్నాక్స్ పెట్టి తినేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి వెళ్ళాము. ఇంకా వెళ్ళేసరికి మాకు 7 అయిపోయింది టైము. అంటే 6:30, 7 అయిందనమాట. రాగానే వెంటనే వెళ్ళిపోయాం. 5 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇంకా ట్రాఫిక్లో తెలుసు కదా, ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని లేట్ అయ్యే కొద్దీ పిల్లలు వచ్చేసరికి మేము రెడీ అయ్యి ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ పిల్లలు రాగానే వాళ్ళకి వెన్నీళ్ళు పెట్టేసి స్నానం అది చేసేసిన తర్వాత స్నాక్స్ తినిపించుకొని వెళ్ళిపోయాము. ఆ టైంకి వెళ్ళినా అంత టైం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి అంత చివరికి వెళ్ళాలంటే మినిమం 1 అవర్ పడుతుంది. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మళ్ళీ నైట్ వచ్చేసరికి మాకు 11 అయింది. ఆవిలింపులు వస్తున్నాయి, లేట్ అయిపోయింది కదా, తొందరగా లేగాలి. మళ్ళీ 6కే లేచాను. 6కి మెలకు వచ్చింది కానీ నిద్ర లేట్ అయింది కదా. మామూలుగా అయితే 10:30 కల్లా 8 కల్లా తినేసి 9 కల్లా ఇంట్లో అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని 10 కల్లా 9:30, 10 కల్లా బెడ్రూమ్లోకి వచ్చేస్తాము. ఆ టైంకి ఒక 1/2 అవర్ అటు ఇటు పడుకుంటాం అనమాట. నిన్న బాగా లేట్ అయిపోయేసరికి 11 అయింది. మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయ్యి పిల్లలకి డ్రెస్ అది చేంజ్ చేయించుకొని మళ్ళీ పడుకునేసరికి 11:30, నిద్ర పట్టేసరికి 12 అయిపోయింది. మళ్ళీ పొద్దున్న లేసరికి ఆవలింపులు వస్తున్నాయి, లేవాలనిపించలేదు. ఇప్పుడు కూడా కళ్ళు కొంచెం మంటమండినట్టుగా ఉంది. ఇంకా నిద్ర లేకపోతే అంతే ఉంటుంది కదా, అదనమాట. ఇంకా ఈరోజు మంగళవారం కదా, ఆల్రెడీ నిన్ననే స్టవ్ అది క్లీన్ చేశాను. ఇంకా నాన్ వెజ్ అయితే ఏం వండలేదు కాబట్టి నేను పసుపు కుంకుమ పెట్టాను. అయినా సరే మంగళవారం రోజు తింటాం మేము. మండే, సాటర్డే మాత్రమే తినం అనమాట. నాకు అదొకటి అలవాటు, ముగ్గు అది వేయడము. నెక్స్ట్ ఇంకా పిల్లల కోసం లంచ్ బాక్స్ కోసం పప్పు అది పెడుతున్నాను. టమాటా పప్పు చేద్దామనేసి పప్పులో కొంచెం వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను ఒకసారి కడిగి. అయినా ఇప్పుడు పొట్టుపప్పు కాబట్టి ఒక్కసారికే కడిగితే రాదు, కొంచెం నానాలన్నమాట. కనీసం ఒక 15 నిమిషాలైనా నానాలి. తొందరగానే లేచాను కదా అనేసి పప్పు చేస్తున్నాను. మామూలుగా మనం షాప్లో తీసుకొచ్చేదైతే అంత ఎక్కువ అవసరం ఉండదు. ముందే నానబెట్టగానే మనం చేత్తో ఎంత పిసికినా సరే పొట్టు రాదు. కాసేపు నానిన తర్వాత మాత్రమే పొట్టుపప్పుది అది వస్తుంది అనమాట. మరి ఎక్కువ కూడా పొట్టున్న దీవెన్ తినడు, వాడికి పప్పుగా అనిపిస్తుంది, పొట్టుగా బ్లాక్గా అనిపిస్తుంది అంట. అందుకే కాసేపు నానబెట్టేసి ఇంకా రైస్ కడిగేసాను, పెట్టేశాను. ఇంకేం కర్రీ అంటే ఇదే కర్రీ అనమాట. ఆలూ ఫ్రై చేద్దాం అనుకున్నాను, నాకేమో టైం సరిపోలేదు. టిఫిన్ కోసం కూడా నిన్నటి వరకు దోశలే తినేశారు. నిన్న సేమియా ఉప్మా చేశాను, ఇక అది తినేసారు. ఈరోజు ఇడ్లీకి నానబెట్టేశాను. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దోశ వేయాలి. టిఫిన్స్ మాత్రం ఇంకా రెగ్యులర్గా టిఫిన్ నేను అంతగానం పొద్దున లేచి పెడుతూ ఉంటే వాళ్ళని సరిగ్గా తినట్లేదు అనమాట. దీవెనాకేమో తొందరగా వెళ్ళాలని ఆరాటం, లేవడానికేమో మెలకువ రాదు, లేవబుద్ధి అవ్వదు. పొద్దున్న చల్లగా ఉంటుంది కదా వాతావరణం అనేసి ఇంకా నేను రేపు మీకు టిఫిన్ చేయను, అంత అడవుడికి లేచి అన్నం కూర వండేస్తాను లేటుగా లేచి అనేసి చెప్పాను అనమాట. పొద్దున టిఫిన్ చేసి చట్నీ చేసి అన్నం కూర పెరుగు పప్పు అన్నీ చేసేసరికి ముందే లేగాల్సి వస్తుంది అనేసి చెప్పాను. పాలు ఎగ్గు తినేసి ఉంటే బనానా ఉంటాయి అన్నమాట ఎప్పుడు మా ఇంట్లో, అవి తినేసి వెళ్ళిపోండి మీరు. స్నాక్స్కి అయితే పెడతాను స్నాక్స్ అవన్నీ, వాళ్ళు అవన్నీ అట్లా తినరనమాట. పాలు తాగినా సరే టిఫిన్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటా పప్పు చేస్తున్నాను. పప్పు నానిపోయింది, ఇంకొంచెం నానాలి కానీ ఇంకా టైం లేదు కదా. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. టమాటాలు ఆల్రెడీ పులుపుగానే ఉన్నాయి. నిన్న పచ్చడి చేశాను కదా నేను, పూరి టమాటా పచ్చడి ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో పెట్టాను. కొంచెం పుల్లగానే ఉన్నాయని కొంచెం చింతపండు యాడ్ చేశాను. చింతపండు, ఎండుమిర్చి అన్ని సరుకులు కొన్ని సర్ది పెట్టాను. ఇంకొన్నేమో కొంచెం నిండుకున్నాయి అనమాట. ఇప్పుడేమో వారు బయటికి వెళ్ళారు తీసుకురావడానికి. సర్ఫ్ మొత్తం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పప్పు కూడా పెట్టేస్తున్నాను. రైస్ కూడా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఆన్ చేయాలి. ఇంకా అందులో పెట్టేసి ఉంచాను కానీ కుక్కర్లో ఆన్ చేయలేదు. మళ్ళీ పిల్లల కోసం డైలీ ఎగ్స్ పెడుతున్నాను, ఒక మండే తప్ప డైలీ ఎగ్స్ పెడతాను. ఎగ్స్ ఉడకబెట్టేసి బాక్స్లో పెట్టేశాను. ఈరోజు పప్పు, ఎగ్, వైట్ రైస్. ఇంకా నిన్న కేక్ కట్ చేశారు కదా, నిన్న రేణుకా వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు. మా వారేమో డార్క్ ఫారెస్ట్ తీసుకొచ్చారు, డార్క్ ఫారెస్ట్. నాకు ఎందుకు అంత నచ్చవు. నాకు పైనాపిల్ ఒకటి బటర్ స్కాచ్ ఒకటి నచ్చుతుంది కేకు.
మిగిలిన అంత ఇష్టంగా తినలేనమాట. ఆ ఫ్లేవర్స్ నాకు అంతగా నచ్చవు. ఐస్ క్రీమ్ కూడా అంతే, బటర్ స్కాచ్ ఒకటి లేదంటే వెనీలా అప్పుడప్పుడు అవే తింటాను అనమాట. ఇంకా మిగిలిన అంత ఎందుకు అంత ఇష్టం ఉండి స్ట్రాబెర్రీ మ్యాంగో ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది, తినేవాళ్ళు ఎక్కువ చాక్లెట్ అవే తింటారు, బాగుంటాయి అని. కానీ నాకైతే ఎక్కువ నచ్చదు. కేక్ కూడా అంతే, పైనాపిల్ కూల్ కేక్ కానీ లేదంటే బటర్ స్కాచ్ కానీ ఈ రెండు. అది ఎగ్గు తీసుకొచ్చారనమాట రేణు కావాలి. నిన్న మండే కదా నైట్ అయిందనేసి ఇంక సుంత వదిన రేపు తింటారు కదా అనేసి బాక్స్లో పెట్టేసి ఇచ్చింది. ఇదేమో పెసరట్టు, పిల్లలకేమో సేమియా పాయసం చేశాను. ఈ పెసరట్టుకి నైట్ నానబెడదాం అనుకున్నాను కానీ వచ్చేసరికి నాకు అంత జర్నీ చేసి ఆటోలో కూర్చొని వచ్చేసరికి టైం ఆల్రెడీ 11:30 అయిపోయింది. గుర్తు కూడా లేదు మెయిన్గా నానబెడదామన్నా. పొద్దున్న లేచాను కదా అనేసి ఒక టీ గ్లాసు 2 గ్లాసులు పెసర్లు అది వేసేసి ఒకసారి కడిగి ఆ తర్వాత నార్మల్ వాటర్ వేసి మూత పెట్టాను. పిల్లలు వెళ్ళేసరికి నాకు 6:30కి నానబెట్టిన ఈజీగా 9 అయిపోయింది అనమాట. నేను మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చి టిఫిన్ చేసేసరికి 9 అవుతుంది. ఆ టైం కల్లా నానిపోతాయి. అది నీళ్ళు పోసేసి పక్కన పెట్టేశాను. ఇంకా పెసరట్టు చేసేది ఏం చూపించలేదు. ఇక్కడేమో పిల్లల కోసం అనేసి నేను సేమియా పాయసం చేశాను అని చెప్పాను కదా. ఒక పక్కన పప్పు అవుతుంది, ఒక పక్కన రైస్ అవుతుంది. ఇంకా ఎగ్స్ కూడా పెట్టాలి. కొంచెం ముందే పెడదాం అనుకున్నాను కానీ గుర్తులేవన్నమాట. తర్వాత పెట్టేశాను. ఇంకా సేమియా ఉప్మా నిన్ననే చేశాను అని చెప్పాను కదా, మళ్ళీ తినరు, అందుకే పాయసం అయితే కొంచెం తింటారు కదా అనేసి పాలు వేసేసి ఇంకా పాయసం చేసేసాను. దీంట్లో సగ్గుబియ్యం వేస్తే బాగా ఇష్టం ఆ దీవెన్ బాబుకి. రౌండ్గా ఉంటాయి కదా వైట్వి అనేసి అంటాడు. దీంట్లో యాక్చువల్గా లేవన్నమాట, అయిపోయింది. లాస్ట్ టైం తీసుకొచ్చినవి ఒక 2-3 సార్లు చేశాను. అచ్చం సగ్గుబియ్యం పాయసం చేశాను వాడి కోసమని, అందుకే తొందరగా అయిపోయాయి. సేమియా పాయసంలో ఏంటంటే నానబెట్టి కాసేపు ఉడకబెట్టైనా వేసుకుంటే బాగుంటుంది, అట్లా ఇష్టపడతాడు. ఇంకా పాల ప్యాకెట్ కూడా ఫ్రిడ్జ్లో ఉంటే బాగా గట్టిగా అయిపోయింది. వాతావరణం చల్లగా ఉంటుంది, ఫ్రిడ్జ్ కూడా టెంపరేచర్ మనం తక్కువ పెట్టుకున్నా సరే ఎక్కువ కూల్ అయిపోతూ ఉందన్నమాట. మొత్తం గడ్డ కట్టేసింది, అందుకే వాటర్లో వేసి పెట్టేశాను. అదేమో పెసలు నానబెట్టాను. ఇప్పుడేమో ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ సేమియా కూడా ఫ్రై అయిపోతుంది. ఇంకా ఈ ప్యాకెట్ కాకుండా నైట్ కాచిన పాలు ఉన్నాయి, మా వారు ఈవినింగ్ టీ తాగుతారు కదా, అప్పుడు పాల ప్యాకెట్ ఒకటి ఓపెన్ చేశాను. ఆయన కొంచెం టీ పెట్టంగా మిగిలిన పాలు ఎత్తి ఇంకా సేమియా పాయసం చేసేసాను. ఈ ప్యాకెట్ ఇప్పుడు ఓపెన్ చేసి ఇంకా అత్తయ్య వచ్చారనమాట, అత్తయ్య తాగడానికి మా వారి టీకి. దీవెన్ బాబు ఈరోజు పాలు తాగలేదు, సేమియా పాయసం తిన్నాడు కదా, ఇంకా పాలైతే ఏమీ ఇవ్వలేదు. ఈవినింగ్ తాగుతాడు ఇంకా వచ్చిన తర్వాత. మొత్తానికి ఎగ్స్ కూడా ఒకసారి కడిగి గిన్నెలో వేసేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి అది కూడా పెట్టేశాను. 4 పొయ్యిలు ఉన్నాయి కదా, ఫాస్ట్గా టక్క అయిపోతూనే ఉంటుంది పని. మనం చేయడం గుర్తుంచుకోవడం ఫాస్ట్ చేయడం రావాలి, కానీ వంట అయితే ఈజీగా 1 అవర్లో అయిపోతుంది. ఇంట్లో పని బాక్సులు అవి సర్దుకుంటూ వంట ఒకటే 1 అవర్ పట్టదు, కానీ పిల్లలకి వాటర్ పట్టడం, బ్యాగ్స్ తీసుకురావడం, నాప్కిన్స్ పెట్టడం, అట్లా. సేమియా పాయసం ఎప్పుడు చేసినా మనకి పాలల్లోనే ఉడికితే చాలా టైం బట్టి గట్టిగా అయిపోయింది కదా, అట్లా లేకుండా ఉండాలంటే సేమియా నెయ్యిలో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి వదిలేస్తే సేమియా మనకి మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత పాలు యాడ్ చేసుకుంటే సగ్గుబియ్యం లేదా పాలు ఇట్లా యాడ్ చేసుకొని లాస్ట్కి దింపే ముందు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఉడికింది అనుకున్నప్పుడు తొందరగా ఉడుకుతుంది, మనకి టైం ఎక్కువ అంటే పట్టదనమాట, ఎక్కువ టైము. ఇంకా పప్పు కూడా పెట్టాను కదా, టమాటా పప్పు, దానికి కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను. కరివేపాకు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇవన్నీ. సేమియా కూడా వాటర్లో మంచిగా ఉడికిపోయింది. అప్పుడు ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకొని కొంచెం షుగర్ వేసుకోవాలి. ఇలాచీ వేస్తే తినడు దీవెను, ఆ ఫ్లేవర్ కూడా వెంటనే గుర్తుపట్టేస్తాడు. ఎందుకో వాడికి అసలు యాలకుల ఫ్లేవర్ అంటేనే నచ్చదనమాట. ఇంకో పక్కనేమో ఎగ్స్ అలాగే పప్పు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. ప్రెజర్ పోవాలి కదా కొంచెం. నిన్ననే మాట్లాడుకున్నాం అనమాట అన్నం తింటప్పుడు, చందన్నే వాళ్ళ రేణుక మేము సొంత వదిన. చాలా పప్పు కుక్కర్ పేలి పైకి వెళ్ళిపోయినాయి అంటే వాళ్ళకి. ఇంకా నాకు దేవుడి దేవల్ల అలాంటిది ఏమీ నేను ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదని, అది చేయనందుకు ఈరోజు మార్నింగ్ పిల్లలు సేమియా తినే స్కూల్కి వెళ్ళేది బ్లాగ్ లాస్ట్లో షూట్ చేస్తుంటే రింగ్ లైట్ పెట్టేసి ఉంటుంది కదా, దాని వైరు ఫ్లెగ్లో పెట్టేసి ఉంది. కొంచెం ఇట్లా తిప్పాను అంతే, దాన్ని లాగను కూడా లాగలేదు, లైట్ తిప్పాను.
టోప్ అని పేలిపోయి ఫీజు అంతా పడిపోయిందనమాట. దీవెన వాళ్ళు దడుచుకున్నారు పాపం. అసలు ఎప్పుడు కింద వైర్ కూడా చాలా ఉంది, ఎక్స్ట్రా వైర్ కూడా కింద బండల పైన పడింది అనమాట పెద్దది. ఇక్కడ రింగ్ లైట్ తిప్పితే అక్కడ ఎందుకు వెళ్ళింది నాకు అర్థం కాలేదు. అంటే రింగ్ లైట్కి ఏం అవ్వలే, కానీ ఆ ఫ్లెగ్ ఉంటుంది కదా, ఆ ఫ్లెగ్ దాంట్లో హోల్డర్లోనే ఉండిపోయింది. ఆ చివర్లో ఫ్లెగ్ పెట్టే చివర్లో వైరు కట్ అయ్యి వచ్చేసింది, ఆ ఫ్లెగ్ అందులోనే ఉండిపోయింది అనమాట. అట్లా జరిగింది. చాలా భయం వేసింది. అమ్మ కొంచెం రింగ్ లైట్ కనుక ఏదైనా పేలుంటే ఎంత ప్రమాదం తప్పిందని అనుకున్నాను నేను. భయం వేసింది. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అయిపోయి వెళ్ళడం, ఇవి వెళ్ళడం, కుక్కర్లో ఇలాంటివి ఎప్పుడు నేనేమి అంటే నెమ్మదిగానే చేసుకుంటాను. కాకపోతే ముందు స్టార్ట్ ఏదైనా హడావుడి ఉంది ఎటన్నా వెళ్ళాలి అంటే ముందే, అంటే నెమ్మదిగా చేసుకుంటాం కదా అనేసి ముందే స్టార్ట్ చేస్తాను వర్క్. అందుకని నాకు పెద్దగా హడావుడి ఎప్పుడు ఉండదు. ఎటన్నా వెళ్ళాలన్నా పిల్లలకి ఏదైనా పెట్టాలన్నా ముందే ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటాను. హడావిడిగా చేసి అవి నానకుండా పెట్టకుండా మూతలు తీయడం అట్లా అస్సలు చేయను. మిగిలిన పాలైతే సేమియాలో వేసేసి ఇంకొన్ని మిగిలితే అది టీ గిన్నెలో వేసేసి మా వారికి టీ పెట్టేసి ఇచ్చాను. ఈ ప్యాకెట్ కూడా మంచిగా మొత్తం అంతా కరిగిపోయింది, లోపల మీగడ అట్లనే ఉండిపోయింది ప్యాకెట్కి. మామూలుగా అయితే నేను కొంచెం వాటర్ వేసేసి ఇట్లా షేక్ చేస్తే ప్యాకెట్లో ఉన్న మీగడ ఫ్యాట్ కూడా ఉంటుంది, అదే టేస్ట్ కాబట్టి బలము. దాంట్లో వాటర్ వేసేసి పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ ఎగ్స్ ఉడుకుతున్నాయి, పాలు కాగుతున్నాయి, టీ. ఆ పక్కనున్న అన్నం ఎంత అయిపోయింది తీసేసాను, పప్పు అదంతా. టీ అవుతుంది, పాలు, ఎగ్స్, సేమియా పాయసం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మంచిగా ఉడికిపోయింది మెత్తగా. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వద్దన్నారు. డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటే ముందు నెయ్యి వేసినప్పుడు అదే ఫ్రై చేసి వేస్తాను, కానీ వేయనా అని అడిగితే ఏం వద్దన్నారనమాట. ఉడికిపోయింది. ఇంకా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవచ్చు. వాళ్ళు రెడీ అయిపోయారు అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను, ఎందుకంటే తర్వాత కూడా మళ్ళీ వాటర్ పీల్చుకుంటుంది, పాలంతా పీల్చేసుకొని గట్టిగా అవుతుంది. ఇలా ఉంటే కరెక్ట్గా పాలు మనకి సేమియా కూడా తినడానికి బాగుంటుంది. మరి నీళ్ళగా ఉన్నా బాగోదు, మరి ఎక్కువ ఉన్నా బాగోదు. కుక్కర్ పోయిందా లేదని చెక్ చేసుకుంటున్నాను. పప్పు కూడా ఉడికిపోయింది. పొట్టుపప్పు కాబట్టి మనకు అలాగే కనిపిస్తుందండి, మరి మెత్తగా గంధంలాగా మీగడలాగా అవ్వదు. మనకి నార్మల్ పప్పు షాప్లో కొనుక్కొచ్చినట్టుగా కొంచెం ఇలాగే ఉంటుంది. కాకపోతే అది ఇలా వండితేనే ఫ్లేవర్ టేస్ట్ తెలుస్తుంది అనమాట పొట్టుపప్పుది. అది కూడా అయిపోవడానికి వచ్చింది, కందిపప్పు కూడా. టమాటో పప్పు చేశాను. ఈ మధ్య టమాటో పప్పు ఎక్కువ చేస్తున్నాను. ఆకుకూరలు తీసుకురావట్లేదు, కానీ తీసుకొచ్చిన మామూలుగా ఆకుకూర తాలింపు చేసేస్తున్నాను, పప్పులో వేయట్లేదు. వర్షాకాలం కదా, ఆకుకూరలకి పురుగు వస్తుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్క ఆకు దాని వెనక కూడా గుడ్లు పెడుతూ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకొని వండుకోవాలి. క్లీనింగ్ కానీ కొంచెం వెనిగర్ కానీ రాళ్ళుప్పు కానీ వేసేసి కాసేపు ఆకుకూర కడిగి కట్ చేసుకుని దాంట్లో ఉప్పు వేసేసి కాసేపు అలా పెట్టి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేయాలి. అది గిల్లేటప్పుడే మనం చూసుకోవాలి, ఆకులు వెనక గుడ్లు అదంతా పెట్టేస్తుంది కదా. పురుగులు, పచ్చ పురుగులు ఆకుల్లో కనిపించను ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్లో వర్షాకాలం ఎక్కువ వస్తాయి. ఎండుమిర్చి వేసాను, జీలకర్ర వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను. నాకు పచ్చడి తాలింపులోకి, పప్పు తాలింపులోకి జీలకర్ర ఒకటి వేస్తే సరిపోతుంది ఆ ఫ్లేవర్. కూరల్లోకి వాటిలోకి కొంచెం పోపు గింజలు అన్నీ వేసుకోవచ్చు, కానీ జీలకర్ర వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. వేగిపోయిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసేసాను. ఇంకో గుర్తు రాలేదు నాకు ఆ టైంకి, పొద్దున హడావిడి కదా. అసలు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఏది ఉందో ఉరుకులు పరుగులు, కిచెన్లోకి బెడ్రూమ్లోకి వాళ్ళని లేపడానికి, హాల్లో ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే తెచ్చుకోవడానికి ఇదే సరిపోద్ది అనమాట. సరిపడా వాకింగ్ అవుతుంది. పప్పు కూడా ఉప్పు కారం వేసి మెదిపి పెట్టేశాను. తాలింపు కూడా రెడీ అయిపోయింది కదా. మొత్తం అంతా ఇంకా దీంట్లో షిఫ్ట్ చేసేసుకొని ఒకసారి కలిపి టేస్ట్ చూసాను అనమాట, ఉప్పు కారం సరిపోయిందని. మ్యాక్సిమం నేను కరెక్ట్గానే వేస్తాను, ఉప్పు కానీ కారం కానీ. అంటే మేము దీన్ని అంత రెగ్యులర్గా తింటాం కదా, మాకు సరిపోయేంత కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి గుర్తు లేకపోతే మళ్ళీ టేస్ట్ చూసి యాడ్ చేసుకుంటాను. ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఇంకా బాక్సులు ఇప్పుడు పెట్టేసేయాలి. ఇక రైస్ ఎవరిది వాళ్ళకి. వేడి మీద తీస్తున్నాం కదా, కొంచెం చేతులు కాలుతున్నాయి ఎగ్స్. కాకపోతే ఇలా ఉన్నప్పుడు ఇలా తీసేసుకొని కొంచెం గిన్నెకి మూత పెట్టేసి పైకి కిందికి షేక్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎగ్ పొట్టు అనేది. కొన్నిసార్లు ఎగ్స్ పొట్టు రాకుండా పెంకుతో పాటు వచ్చేస్తుంది పైన, వైట్ది కూడా మనకి. అలా రాకుండా ఉండాలంటే గిన్నెలో వేసి 1 నిమిషం పాటు మెల్లిగా ఇట్లా
పైకి కిందికి కుదిపేసి తీసామంటే ఏ పెంకుకి ఆ పెంకు ఊడిపోయి వస్తుంది. ట్రై చేయండి ఎవరికి ఒకవేళ తెలియకపోతే కనుక. నేను చాలాసార్లు చెప్పాను ఈ టిప్పు. మొత్తానికైతే ఎగ్స్ కూడా పొట్టు తీసేసాను. ఒక బౌల్లో తీసేసుకొని నెక్స్ట్ ఇంకా ఉన్న చెత్త అంతా ఒక దగ్గర గిన్నె పెట్టేసుకుంటాను అనమాట. నేను కవర్ పెడితే అటు ఇటు పడిపోతుందనేసి ఏదన్నా ఒకటి ఇట్లనే యూజ్ చేసిన గిన్నె ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకొని మొత్తం వంట పని బాక్స్లో అంతా పెట్టడం అంతా అయిపోయిన తర్వాత గిన్నెలో తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాను. ప్రతిసారి వెళ్ళాలంటే కష్టం అవుతుంది. అందులో నాకు డస్ట్బిన్ కూడా ఇంట్లో ఉంటే నాకు నచ్చదనమాట. చిన్న చిన్న దోమలు, అట్టిపండు తొక్కలు అవి వేస్తూ ఉంటారు పిల్లలు. ఫుడ్ వేస్టేజ్ కూడా ఏదన్నా ఇట్లనే లంచ్లో ఏదైనా మిగిలిపోయిన పిల్లలకి కొంచెం దాంట్లోనే పడేస్తాం కాబట్టి దోమలు వస్తాయి. నాకు కొంచెం పెరుగు పప్పు పెట్టాను. పప్పు పెద్ద బాక్స్లో పెట్టాను. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇస్తాను అంటే ఇంకా కేక్ తీసుకొచ్చామని చెప్పాను కదా, ఆ కేక్ కూడా స్నాక్స్ లాగా పెట్టాను ఫ్రెండ్స్ అందరికి సరిపోయేలాగా. ఇంకా నా దగ్గర అదే బాక్స్ ఉంది, పెద్ద బాక్స్ లేదు. దీవెనకి ఇద్దరికి పెట్టాను, అత్తయ్యకి కొంచెం ఉంచాను అనమాట. మేము కూడా తినలేదు నిన్న అది నాన్ వెజ్ కేక్ అని. బాక్సెస్ అయితే రెడీ అయిపోయి ఆ బాక్స్లో ఎగ్ పెట్టలేదు, ఎందుకంటే దీవెన్ బాబు కలపాలి. పప్పు వేసేసి రైస్ కలిపేసి పెట్టిన తర్వాత ఎగ్ పెడతాను. ఇప్పుడు డైలీ ఎగ్స్ పిల్లలకి డాక్టర్ దగ్గరికి వెళ్తే పాలు గుడ్లు కంపల్సరీ పెట్టాలి, మనం ఏం పెట్టినా పెట్టకపోయినా చెప్తున్నారు. అందుకే అది చాలా రోజులు అయింది, ఇప్పుడు 1 month దాటిందనమాట. దీవెన్ బాబు 2 months కావస్తుంది రెగ్యులర్గా ఎగ్స్ అది పెట్టడం స్టార్ట్ చేసి. ప్రోటీన్ పౌడర్ కూడా తాగొచ్చు, కానీ దానికంటే మనకి ఇంట్లో న్యాచురల్గా ఇచ్చే ఫుడ్తోనైతేనే బాగుంటుందని చెప్పారు. ఇంకా ప్రోటీన్ పౌడర్ కూడా మీకు ఎవరికైనా తెలిస్తే పిల్లలకి అంటే 9 years, ఇంకా దీవెనకి 12 years కంప్లీట్ అవుతున్నాయి, 13 years వస్తున్నాయి కాబట్టి ఏ ఏజ్ పిల్లల వాళ్ళకి ఏది బాగుంటుంది, మీరు ఒకవేళ యూజ్ చేసేది మీ పిల్లలకి బాగుంది అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఒక్కొక్కటి చెప్తున్నారనమాట. మేము ఇంతవరకు ఏది వాడలేదు, ఫుడ్ ద్వారానే చికెను, ఆకుకూరలు, ఎగ్స్, పాలు, ఫ్రూట్స్, జ్యూసెస్ కానీ బాగానే ఇచ్చేదాన్ని. అట్లా అయిపోయింది. ఇంకా సరిపోవట్లేదు పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ప్రోటీన్ సరిపోవట్లేదు మనం ఎంత పెట్టినా సరే. ఇంకా పౌడర్ కూడా వాడక తప్పదు అనిపిస్తుంది. మొత్తానికైతే లంచ్ బాక్సెస్ రెడీ అయిపోయాయండి. పిల్లలకైతే సేమియా ఇచ్చేసాను, ఇంకా దీవెనమ్మకి జడ వేయాలి. ఇక లాస్ట్లో రియాక్షన్ చూడండి. రింగ్ లైట్ ఇప్పుడే జరిపాను చీకటిగా ఉందని, టోప్పును పేలిపోయిందనమాట ఆ వైరు. కెమెరా ఎడిటోప్ అయిపోయింది నా చేతిలో, భయం వేసింది చూడండి.